జీవితాలలో దేవుడు చేసే కార్యాలు ఏంటో మనము నూతన సంవత్సరపు ఆరాధన నుండి ఈనాటి వరకు మనం ధ్యానం చేస్తూనే వచ్చాం. దేవుని కృపను పొందుకున్న వారి జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు ఏంటంటే, కృపను పొందుకున్న వాళ్ళు రక్షించబడతారని, కృపను పొందుకున్న వాళ్ళు ఆనందము సంతోషముతో నింపబడతారని, దేవుని చేత ప్రేమించబడతారని, గణపరచబడతారని, నడిపిస్తారని, దేవుడు వారి మనవిని వింటాడని, దేవుడు వారి ప్రాణమును తప్పిస్తాడని, దేవుని కృపను పొందిన వారికి దేవుడు సహాయం చేస్తారని, పరలోక రాజ్యాన్ని వారికి స్వాస్థ్యముగా ఇస్తారని, దేవుని మందిరములో ప్రవేశాన్ని ఇస్తారని గత వారాలలో మనం ధ్యానం చేశాం. ఇదిగో ఈ పునరుద్ధానపు దినమందు కూడా దేవుని కృపను పొందుకున్న వారికి దేవుడు చేసే మేలులేంటో ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి మాట చదువుదాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వాక్యం. దేవుని కృప పొందుకున్న వారి జీవితాలలో దేవుడు చేసే మేలులు. నిర్గమకాండము, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి, కుమారుల మీదికి తెప్పించునని ప్రకటించును. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఒక కృప క్షమిస్తుంది. అదే కృప దోషాన్ని కలుగు చేస్తుంది. మీరు గమనించాలి, దేవుని కృప పొందుకున్న వారిని వారి ఎడల వారి దోషమును అపరాధములను పాపములను క్షమించింది దేవుని కృప. అదే కృప పొందినటువంటి వారి జీవితాలలో దోషమును శిక్షను కూడా కలుగు చేసింది. ఇదిగో ఈ పునరుద్ధానపు దినమందు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కృపను పొందిన వారి జీవితాల్లో కలిగే అనుభవం ఏంటంటే, కృపను పొందుకున్న వారు క్షమించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృపను పొందుకున్న వారు క్షమించబడతారు. ఒకసారి మరలా చదవండి అక్క మాట. నిర్గమకాండం 34వ అధ్యాయము 7వ వాక్యం. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధములను పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు. పాపిని పాపిగానే చూస్తాడు, దోషిని దోషిగానే చూస్తాడు. దోషులను నిర్దోషులుగా ఎంచడు. దోషే, నీతిమంతుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తిని దేవుడు క్షమించాలి అంటే కృపను పొందాలి. దేవుని కృప లేకుండా ఒక క్షణం కూడా మన బ్రతకలేం. దేవుని కృప ద్వారానే మన దోషాలు తొలగించబడతాయి. దేవుని కృప ద్వారానే మన పాపములు అపరాధములు క్షమించబడతాయి. క్షమించబడినటువంటి మనము దేవుని కృప చేత, దేవుని కృపను బట్టి క్షమించబడతాం. అంతే తప్ప దోషిని నిర్దోషులుగా దేవుడు ఎంచడు. ఎందుకంటే కృపను పొందుకున్న వారిని క్షమించడానికి దేవుడు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపను పొందుకున్న వారి జీవితాలలో దేవుడు చేసే మొట్టమొదటి కార్యం ఏంటంటే, దేవుని కృప పొందుకున్న వారు క్షమించబడతారు. దేవుని కృపను పొందుకున్న వారు క్షమించబడతారు. నేను మరలా చెప్తున్నాను, గత రాత్రి పరిశుద్ధాత్మ కొడుకులో కూడా నేను చెప్పాను, దోషిని నిర్దోషిగా దేవుడు ఎంచడు. దోషిని నిర్దోషిగా ఎంచడు. ఎందుకంటే అక్కడ కృపను పొందుకోలేనటువంటి వారికి 3-4 తరముల వరకు ఆయన దోషాన్ని కలుగు చేశాడు. 3-4 తరముల వరకు వారిని కరుణించకుండా దేవుడు ఉన్నాడు. గల కారణం ఏంటంటే, దేవుని కనికరము పొందకుండా ఆ ప్రజలు అలాగ ప్రవర్తించారు. దేవుని ప్రేమ, దయ, వాత్సల్యత, కనికరము పొందకుండా ప్రజలు అలాగా ప్రవర్తించారు. కాబట్టి దోషిని నిర్దోషిగా ఏమాత్రం వెంచలేదు.
3-4 తరముల వరకు వారిని దేవుడు కనికరించకుండా ఉండినట్లుగా వాక్యం సెలవిస్తుంది. దోషిని నిర్దోషిగా దేవుడు ఎందుకు ఎంచడు అంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు బహు రోషము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఎవరు? రోషము కలిగిన దేవుడు. 19వ అధ్యాయంలో ఇదే మాట రాయబడి ఉంటుంది. ఇదిగో ఆకాశం అందైనను, భూమి ఎందైనను, భూమి కింద ఉన్న నీళ్ళ ఎందైనను ఏ ప్రతిమకు కానీ మీరు నమస్కరించకూడదు, పూజించకూడదు. నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు, ఉండకూడదు. ఎందుకంటే నేనే మీ దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. నేను రోషము కలిగిన దేవుణ్ణి. హల్లెలూయా. రోషము కలిగిన దేవుణ్ణి అని ఎందుకు ఆయన ప్రస్తావిస్తున్నారు అంటే, దోషిని దోషిగానే చూస్తాడు, నిర్దోషిని నిర్దోషిగానే చూస్తాడు. దోషికి ఒక అవకాశం ఇచ్చి చూస్తాడు, మారు మనసు పొందుతాడేమో, క్షమిద్దామని. దోషిగానే ఉంటే దోషిని దోషిగానే చూస్తాడు, నిర్దోషిగా ఏమాత్రం కూడా ఎంచడు. నా ప్రియమైన వాళ్ళరా, కృపను పొందుకున్న వారు మొట్టమొదటిగా క్షమించబడతారు. మీకు ఒక మాట చెప్తాను. గత రాత్రి కూడా నేను ఈ మాట చెప్పాను. అమెరికా దేశంలో కాలిఫోర్నియా అనే ఒక ప్రాంతాన్ని దేవుడు అగ్ని గంధకముల చేత కాల్చివేశాడు. అగ్ని గంధకముల చేత కాల్చివేశాడు. ఎందుకంటే రోషం కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు ఎంతవరకని సహిస్తాడు, ఎంతవరకని భరిస్తాడు, ఎంతవరకని ఎదురు చూస్తాడు, ఎంతవరకని దయ చూపిస్తాడు. అప్పుడప్పుడు రోషం చూపిస్తేనే కదా దేవుని భయం ఏంటో, భక్తి ఏంటో తెలిసేది. దేవుడు చూపించాడు ఎంతగా సమీపంగా ఉన్నాడో. మనం చేసే క్రియలు, మనం మాట్లాడే మాటలు, మన ప్రవర్తన యావత్తును ఆయన గమనిస్తున్నాడు. ఇచ్చేవారికి తీర్పు ఇస్తూనే ఉన్నాడు. ఎదురు చూసేవారి కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రేమను చూపించే వారి మీద ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. తన కోపం చూపించే వారి మీద కోపాన్ని చూపిస్తూనే ఉన్నారు. కాలిఫోర్నియా ప్రాంతంలో దేవుడు అగ్ని గంధకముల చేత పట్టణాన్ని, ప్రాంతాన్ని కాల్చివేసి బూడిద చేశారు. ఎందుకని దేవుడు అంత కోపము ఆ ప్రాంతం మీద చూపించడానికి గల కారణాలు ఏంటి అంటే, అక్కడ ఒక ఫంక్షన్ జరిగిందండి. ప్రపంచవ్యాప్తము అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునేటువంటి ఒక వింతైన కార్యక్రమాన్ని అక్కడ జరిగించారు. ఇదిగో గ్లోబల్ అవార్డు అని ఒకటి ప్రకటన చేసి మంచి మంచి నటీనటులకు అక్కడ అవార్డులు ఇచ్చారు. హీరోయిన్లకి, హీరోలకి, బాగా యాక్టింగ్ చేసిన వారికి కొన్ని మార్కులు యాడ్ చేసి అక్కడ గౌరవ ప్రభావంగా వారికి అవార్డులు ఇచ్చారు. అయితే హీరోలకి కొన్ని మార్కులు వేశారు, మంచి నటీనటులకి ఒక మార్కులు వేశారు. కానీ దేవుణ్ణి యాడ్ చేసి దేవునికి 0 మార్కులు వేశారు. హీరోలకేమో కొన్ని మార్కులు, హీరోయిన్లకేమో కొన్ని మార్కులు, విలన్లకేమో, సంగీతం వాయించే వాళ్ళకేమో, లేకపోతే కెమెరామ్యాన్లకేమో, సినిమాకు సంబంధించిన ప్రతి వారికి వారి నటనకి సంబంధించినటువంటి మార్కులు అక్కడ యాడ్ చేశారు. అసలు దేవుని ఎందుకు వాళ్ళు గుర్తు చేసుకోవాలి? నేను ఒక మాట అంటాను, అసలు గుర్తు చేసుకోకపోయినా కూడా వాళ్ళు బాగుపడేవారేమో. దేవుని తలంచుకోకుండా ఉన్నా కూడా వాళ్ళు బాగుపడేవారేమో. కానీ హీరోలకి, హీరోయిన్లకి, మంచి నటీమణులకి వారికి సంబంధించినటువంటి కొన్ని మార్కులు వేశారండి. కింద గాడ్ అని పెట్టి 0 అని పెట్టారు. ఇలాగే కొంతమంది అడిగారు, ఎందుకని దేవుని పేరు పెట్టి అక్కడ 0 వేశారు? ఎందుకని అంటే, దేవుడు మాకేం చేయలేదు, మా స్వశక్తిని బట్టి, మాకున్న జ్ఞానాన్ని బట్టి, మాకున్న తలాంతుని బట్టి, మాకున్న టాలెంట్ని బట్టి ప్రపంచం కూడా మమ్మల్ని గుర్తించేటట్లుగా అంత స్థాయికి మేము ఎదిగాం. హీరోలు ఎవరైనా ఉన్నారు అంటే అది మేమే. దేవుడు 0. ఈ మాట వింటుంటేనే ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి. వాళ్ళు చెప్తున్నారు గ్లోబల్ అవార్డ్స్, గ్లోబల్ స్టార్ అని చెప్పుకునేట్లుగా ఇంత స్థాయికి మేము ఎదగడానికి గల కారణం మాలో ఉన్న టాలెంట్, మాలో ఉన్న తలాంతు, మాలో ఉన్న అని తనను తాను పొగుడుకుంటూ ప్రపంచంలో హీరోలు ఎవరైనా ఉన్నారు అంటే అది మేమే. దేవుడు 0. వాళ్ళు హీరోలు అయ్యారు, దేవుని ఏం చేశారు? 0 చేశారు. దేవుడు చూస్తూ ఉంటాడా? ప్రేమిని వాళ్ళరా, దేవుణ్ణి గణపరచకపోయినా పర్వాలేదు, దేవుణ్ణి మనం తలంచుకోకపోయినా పర్వాలేదు, దేవుణ్ణి అవమానం చేస్తే చూస్తూ ఉంటాడా? హీరోలు ఎలా నిలబడతారో దేవుడు కూడా చూశాడు. సరిగ్గా మీరు వినండి, సరిగ్గా ఆ అవార్డు ఫంక్షన్ అయిపోయిన 24 గంటల్లోనే ఆ ప్రాంతాన్ని మొత్తం దేవుడు అగ్ని గంధకముల చేత కాల్చివేశాడు.
నేను మరలా చెప్తూ ఉంటాను, అతిశయంగా కావచ్చు, నా సంతోషంగా కావచ్చు, నాకున్న బలాన్ని బట్టి, లేకపోతే నాకున్నటువంటి అతిశయాన్ని బట్టి, నాకున్నటువంటి ఒక ఘనతను బట్టి నేను చెప్తూ ఉంటాను. ఐఎమ్ జీరో చెప్పాలి. ఐఎమ్ జీరో, జీసస్ మై హీరో. నా హీరో ఎవరంటే దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట వారి నోట వచ్చి ఉన్నట్లయితే ఈరోజు ఆ కాలిఫోర్నియా దేశం, ఆ ప్రాంతం కాలబడకుండా ఉండేదేమో. ఈ మాట వాళ్ళు చెప్పలేదండి. ఐఆమ్ హీరో, జీసస్ మై హీరో అన్నారేమో. జీసస్ మై జీరో అన్నారు కాబట్టి వాళ్ళు కాలిపోయారు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు దోషిని నిర్దోషిగా ఎంచడు. మనము దేవుని హీరో చేసి మనం జీరో అయిపోతే కొద్ది కాలాల పాటు భూమి మీద నిలబడతాం. పద్ధతిగా బతికితే 10 ఏళ్ల కాలం పాటు ఆయుష్ ఉంటుందని. మనం దేవుని హీరో చేయాలి, మనం జీరో కావాలి. అంతే తప్ప దేవుని జీరో చేసి మనం హీరోలుగా చలామణి అయితే దేవుడు చూస్తూ ఉండడు. అక్కడ పెద్ద పెద్ద స్టార్లు అండి, దేవుని జీరో చేసినటువంటి మాట వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నవ్వుతూ ఉన్నారు. నవ్వండి, ఎంతసేపు నవ్వుతారు, నవ్వండి. దేవుడు అనుకున్నాడేమో బహుశా, ఇంకా ఎంతసేపు నవ్వుతారో నవ్వండి అని చెప్పేసి తన రోషం ఏంటో, తన పౌరుషం ఏంటో, తన బలం ఏంటో చూపించాడు. దెబ్బకు కాలి బూడిదైపోయింది. కాలిఫోర్నియా ప్రాంతం. దేవుడు ఆ పేరు కూడా అట్లే పెట్టాడు. ప్రియమైన వాళ్ళరా, దోషిని నిర్దోషిగా దేవుడు ఎంచడు. నిర్దోషే దోషే. కాబట్టి దేవుడు అంటాడు, నేను రోషం కలిగిన దేవుణ్ణి. ఈ కృపను పొందుకున్న వారిని దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. హల్లెలూయా చెప్దామని సంతోషంగా. హల్లెలూయా. కృప పొందుకున్న వారు మొట్టమొదటిగా క్షమించబడతారు. మోషే అంతటి నాయకుడే. మోషే ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించే గొప్ప నాయకుడే. ప్రభువా, మా దోషములు, మా పాపములు క్షమించమని వేడుకుంటాడు. ఎందుకంటే ఆయన కృప ద్వారా క్షమించే దేవుడు, కృప ద్వారా దోషాల్ని తొలగించే దేవుడు. అటువంటి నాయకుడే క్షమించమని కోరుకుంటాడు. దేవుని కృపను పొందుకున్నటువంటి మోషేని, తన ప్రజల్ని దేవుడు అపరాధములు, పాపములు, దోషములను దేవుడు క్షమించాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కృపను పొందుకున్న వారి జీవితాలలో దేవుడు చేసే కార్యం ఏంటంటే, కృపను పొందుకున్న వారు క్షమించబడతారు. హల్లెలూయా చెప్దామని సంతోషంగా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కొంతమందిని క్షమించినటువంటి సందర్భాలని మీకు వివరిస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త మార్కు సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. క్షమించాలి, మార్కు సువార్త 2వ అధ్యాయము 9వ వచనం నుండి, మీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవడమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గల వారిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అనెను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములు ఎన్నడనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తిని క్షమించాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే, పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని దేవుడు క్షమించాడు. నేను ఒక మాట మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక వ్యక్తిని క్షమించడానికి, అక్కడ పాపములు తొలగిపోవడానికి గల కారణం ఏంటి? ఒక వ్యక్తిని నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపునెత్తుకొని పోవుట చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్న వాళ్ళని వారితో చెప్పి, పక్షవాయువు గల వాణిని చూచి, నీవు లేచి నీ పరుపునెత్తుకొని పొమ్మని నీతో చెప్పుచున్నాను అనెను. అక్కడ పాపములు క్షమించాడు. తర్వాత ఏం చేశాడంటే, నీ పరుపునెత్తుకొని పొమ్మని చెప్పాడు. వెంటనే
తక్షణమే వాడు లేచి పరిగెత్తుకొని పోయి వారందరి ఎదుట నడిచిపోయాను. వెంటనే వాడి పాపములు దేవుడు క్షమించాడండి. తక్షణమే వాడి పాపములు క్షమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, పాపములు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. మనలో ఉన్న పాపం, మనలో ఉన్న దోషం, మనలో ఉన్న అపరాధాలు మనం దాచిపెట్టుకొని ఉంటే క్షమించబడలేము. కానీ మనం ఒప్పుకుంటే దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడై ఉన్నాడు. అక్కడ ఒక వ్యక్తి పాపములోనే పడి ఉన్నాడు, అపరాధములతోనే కొనసాగించబడుతున్నాడు. ఎంతకాలమని అక్కడ ఆ వ్యక్తి ఉన్నాడు అంటే ఎన్నో దినాలుగా అక్కడ పడుకొని ఉన్నాడండి. వెంటనే దేవుడు అంటాడు, నీ పరుపునెత్తుకొని పొమ్ము. ఇప్పుడు నీవు చేసిన పాపాలు అపరాధాలు నేను క్షమించాను, ఇక వెళ్ళిపో అని చెప్పొచ్చు కదా. ఇక వెళ్ళిపో, నువ్వు బాగుపడ్డావు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని సింపుల్గా చెప్పచ్చు. నీ పరుపునెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అన్నాను. తక్షణమే వాడు లేచి పరుపునెత్తుకొని, అక్కడ 2 సందర్భాలు ఉంటాయి. నీ పరుపునెత్తుకొని ఇంటికి పొమ్మని దేవుడు ప్రస్తావించాడు. వెంటనే తర్వాత అతడు తక్షణమే పరుపునెత్తుకొని వాడు లేచి పరుపునెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాడు. ఈ పరుపు అనే సందర్భము యేసుక్రీస్తు వారు ప్రస్తావించారు, పక్షవాయు కలిగిన వాడు కూడా ప్రస్తావించాడు. ఈ పరుపుకు ఉన్నటువంటి ఆ దాసత్వం, పరుపుకు ఉన్నటువంటి అధికారం ఏంటి? పరుపుకు అంటే పాపానికి సాదృశ్యం. పరుపు అన్నది ఒక బంధకానికి సాదృశ్యం. పరుపునెత్తుకొని వెళ్ళు అని ఎందుకు చెప్పాడు అంటే ఆ పరుపును తీసుకొని బయట పడేయాలి. చాలామంది క్యాజువల్గా మంచం మీదకి ఎక్కితే ఆటోమేటిక్ నిద్ర వస్తుంది, పరుపు మీదకి ఎక్కితే ఆటోమేటిక్ నిద్ర వస్తుంది. కానీ ఆ పరుపును తొలగించుకోవాలి, ఫస్ట్ ఆ బంధకాల నుండి విడిపించబడాలి. దేవుడు అంటాడు, నీ పాపములను క్షమించి ఉన్నాను, నీ పరుపునెత్తుకొని లేచి నడువమని చెప్పిన వెంటనే అతడు తన పరుపునెత్తుకొని అనేకులు ఎదుట నడుచుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడే అనేకులు అది చూసి ఇది మేమన్నడు కూడా చూడలేదని, ఇది ఆశ్చర్యమైన కార్యమని అనేకులు ఎదుట దేవుని మహిమపరచడము అక్కడ జరిగింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభుల వారు పాపులను క్షమించడానికి సర్వ అధికారం కలిగిన వాడు, పాపములు క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడు. వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి స్త్రీని ఆయన శిక్షించడానికి సర్వాధికారం ఉంది, కానీ శిక్షించలేదు. ఆమె దగ్గరికి వచ్చి ఒక మాట అంటారు, అమ్మా, పాపము చేయటం వల్లనే కదా 10 మందిలో తలదించుకొని మౌనంగా ఉన్నావు. పాపము చేయటం వల్లనే కదా నేను రాళ్ళతో కొట్టి చంపడానికి వారందరూ రాళ్ళు పట్టుకొని ఉన్నారు. పాపము చేయటం వల్లనే కదా తల ఎత్తుకోకుండా అవమానం కలిగి తలదించుకొని బ్రతుకుతూ ఉన్నావు. ఇదిగో, నేను పాపం చేసిన వారిని శిక్షించడానికి రాలేదు, కానీ పాపం చేసిన వారిని క్షమించి రక్షించడానికి వచ్చాను. హల్లెలూయా. పాపం చేసిన వారిని శిక్షించడానికి నాకు సర్వాధికారం ఉంది, కానీ మనుష్య కుమారుడు పాపులను రక్షించడానికి క్షమించడానికి సర్వాధికారం కలిగిన వాడు. కాబట్టి పాపులను రక్షించడానికి, వారిని క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడని ఆమెను శిక్షించలేదండి, రక్షించి క్షమించాడు. హల్లెలూయా. ఆమెను క్షమించి దేవుడు రక్షించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి పాపిని క్షమిస్తాడు. క్షమించేటువంటి మనసు కలిగిన వారు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పేతురు కూడా అంటాడు, యేసుక్రీస్తు వారు నేర్పినటువంటి ఆ పరలోక ప్రార్థనలో కూడా ఒక మాట ఉంటుంది, మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణాలను మీరు క్షమించండి. దేవుని చేత మనం క్షమించబడాలి అంటే ఇతరులను మనం క్షమించే మనసు కలిగిన వారమై ఉండాలి. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధములను, పాపములను క్షమించేవారు. దేవుని కృప పొందినటువంటి మనము, దేవుని చేత క్షమించబడినటువంటి మనము ఇతరులను కూడా క్షమించే విధంగా ఉండాలి. ఎందుకంటే దేవుని కృపను పొందుకున్నటువంటి వారము కాబట్టి. పేతురు కొన్ని సందర్భాల్లో ప్రస్తావిస్తారు, అయ్యా, ఇదిగో నా సహోదరుని ఒకసారి నేను క్షమించాను, 2 సార్లు క్షమించాను, 3 సార్లు క్షమించాను, ఇంకా ఎన్నిసార్లు క్షమించాలి అన్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురుతో ఒక మాట సంభాషిస్తారు. చదువుదాం ఒకసారి ఆ మాట.
మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వాక్యం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వాక్యం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమించవలను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ళ మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. 70 ఏళ్ళు అంటే 70 సంవత్సరాలు అన్నానా? అంతేనాక? 70 ఏళ్ళు అంటే 70 సంవత్సరాలే కదా. 70 సంవత్సరాలు బతికినంత వరకు ఇంకా క్షమించడమే. బహుశా 70 ఏళ్ళు బతికినా, 50 ఏళ్ళు బతికినా, 60 ఏళ్ళు బతికినంత వరకు క్షమించాలి. పేతురు అంటారు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 7 సార్లు క్షమించానయ్యా. వాడు నా ఎడల ప్రతిసారి తప్పిదం చేస్తూనే ఉన్నాడు, నేను 7 సార్లు ఇప్పటికే క్షమించాను అంటే దేవుడు అంటారు, 7 మార్లు కాదు, 3 మార్లు కాదు, 70 ఏళ్ళ వరకు అతను క్షమిస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనసు మీరు కలిగి ఉండాలని కూడా కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనస్సును మీరు కలిగి ఉండాలి. క్రీస్తు యేసులో ఉన్నటువంటి మనసు ఏంటంటే క్షమించే మనస్సు. ఈ క్షమించే మనస్సు మనము కూడా ధరించుకోవాలి. పేతురికి 70 ఏళ్ళ వరకు నువ్వు క్షమిస్తూనే ఉండాలని ఎందుకు చెప్పాడు అంటే, క్షమాపణ పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వలేదు. క్షమించకపోతే, ఇతరుల ఎడల మనము క్షమాపణ కోరకపోతే, ఇతరుల్ని మనము క్షమించకపోతే మనము క్షమించబడం. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. అలాగే ఇంకొక మాట రాయబడి ఉంటుంది, ఇదిగో మీరు ఇతరులను క్షమించుడి, మీరు క్షమించబడతారు. మనం ఇతరులను క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనం ఇతరుల్ని క్షమించకుండా ఉంటే దేవుడు మనల్ని క్షమిస్తాడా? చెప్పాలి. దేవుని కృపను పొందుకున్నాం, దేవుని చేత క్షమించబడ్డాం. మనము ఇతరుల్ని క్షమించే విధంగా ఉండాలి. క్షమించుడి, మీరు క్షమించబడతారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పరలోక ప్రార్థన చేయడం చాలా ఈజీనే, దాన్ని పాటించడం చాలా కష్టం, చాలా కష్టం. ఇక్కడ మనం ఇతరులను క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. ఇతరుల్ని మనం క్షమించకపోతే ఎంత నష్టం కలుగుతుందో ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఒక సంఘములో 2 సిస్టర్స్ ఉన్నారు. బహుశా పెంతెకోస్తు సహవాసం అనుకుంటా. ఆ సిస్టర్స్కి చిన్నపాటి గొడవ జరిగింది. పెద్ద సిస్టరు అనుకోకుండా, కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా చిన్న సిస్టర్ని కొట్టింది. కొట్టిన తర్వాత ఇరువురికి మాటలు లేవు. చాలా రోజులు గడిచిపోయాయి. ఈ పెద్ద సిస్టర్ గారు ఎక్కువ ఉపవాసాలుండి, ఎక్కువగా ప్రార్థనలు గడిపి, ఎక్కువ ఆత్మచేత నింపబడి, ఎక్కువగా ప్రార్థనలో గడపడం ద్వారా, ఎక్కువ ఆత్మతో నింపబడడం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని సంగతులు ఆమెకు తెలియచేయాలి అన్నటువంటి ఉద్దేశం చేత తన ఆత్మని దేవుడు తీసుకున్నాడు. ఈ పెద్ద సిస్టర్ గారి ఆత్మని దేవుడు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత పరలోకపు సంగతుల్ని దేవుడు చూపించాడు, ఈ పాతాళపు సంగతుల్ని కూడా దేవుడు చూపించాడు. ఇక ఈ సిస్టర్ గారు అనుకుంటున్నారు, ఇదిగో దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నేను దేవుని దగ్గరికి వెళుతున్నాను అని సంతోషంతో, ఆనందంతో వెళ్ళారు. ఆ పరలోకపు గేటు దగ్గర నిలబడ్డారు. నిలబడిన తర్వాత, ఇదిగో ప్రభు నన్ను పిలిచాడు, ఓ దేవదూతలారా ఆ గేటు తెరవండి, నేను వెళ్ళాలి, నేను పరలోక రాజ్యానికి వారసురాలను. భూమి మీద బ్రతికినంత వరకు ఎంతో నిష్ఠ కలిగి, భక్తి కలిగి, సమర్పణ కలిగి, తీర్మానం కలిగి నేను జీవించాను, బ్రతికాను, దేవునికి ఇష్టంగా బ్రతికాను. ఇదిగో దేవుడు నన్ను రమ్మన్నాడు, నేను వచ్చాను. ఆ పరలోకపు గేటును తెరవండి, నేను వెళ్ళి నా ప్రభుని కలుసుకోవాలి అంటుంది. గేట్లు తెరవడం లేదు. ఆ దేవదూతలతో వాదిస్తుంది, గొడవ పడుతుంది. గేట్లు తెరవండి, నేను వెళ్ళాలి, నా ప్రభు దగ్గరికి నేను వెళ్ళాలంటే అక్కడ వాళ్ళు, అమ్మా నీకు పర్మిషన్ లేదు, గేటు తెరవబడడం లేదని చెప్పిన తర్వాత చివరికి యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడికి వచ్చారు. అమ్మా ఏంటి, ఎందుకని అలా అరుస్తున్నావు, ఎందుకని అలా గొడవ పడుతున్నావు అంటే, నేనయ్యా పలానా సంఘములో భక్తి కలిగి, సమర్పణ కలిగి, ప్రతిష్టత కలిగి సేవ చేసిన దైవజనురాలనయ్యా, ఇదిగో నీ దాసురాలుగా నేను నీ దగ్గరికి వచ్చాను, గేటు తెరిస్తే నేను పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాను అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ ఆమెతో చెప్పారంట, నీవు పరలోక రాజ్యానికి రావడానికి ఇంతగా ఆనందపడుతున్నావు, సంతోషిస్తున్నావు, మరి నువ్వు రావడానికి ఒక గోడ, ఒక అడ్డుగోడ అడ్డుపడుతుంది. ఆ అడ్డుగోడ లేకపోతే నువ్వు నిశ్చయముగా నాతో కూడా ఉండేదానివే, కానీ ఒక ఆటంకం, ఒక అడ్డుగోడగా ఒక నిలుచుంది, దాన్ని తొలగించుకుంటే నువ్వు రాగలుగుతావు అంటే, ఏంటయ్యా అడ్డుగోడ,
పరలోక రాజ్యానికి రాకుండా నాలో అడ్డుపడుతున్న ఆ ఆటంకం ఏంటి అంటే, ఇదిగో నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఉండాలని ఇంతగా సంతోషిస్తున్నావు కదా, మరి నీతో కూడా నీ సహోదరి నీ దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న సిస్టర్ కూడా నీతో కూడా రావాలి కదా, మరి ఆమె ఎక్కడా అంటే, పోయా నేను ఆమెతో మాట్లాడను, కానీ నేను ఆమెతో మాట్లాడకు చాలా రోజులు అయిపోయింది అన్నప్పుడు ఆయన అంటారు, నీవు ఆమెను క్షమించకపోతే నేను నిన్ను ఎలా క్షమించాలి? నీవు ఆమెను క్షమించకుండా నీ హృదయాన్ని గాయపరుచుకొని కఠినపరుచుకొని నీవు అలా కఠినంగా ఉండి పరలోక రాజ్యానికి ఎలా వస్తానని అనుకుంటున్నావు? నీవు ఆమె క్షమించని ఎడల నేను నిన్ను క్షమిస్తానని ఎలా అనుకుంటున్నావు? నువ్వు రాకుండా అడ్డుపడుతున్న గోడ ఏంటి తెలుసా? ఇదిగో ఈ కఠినమైన మనస్సు పరలోక రాజ్యానికి రాకుండా నిన్ను అడ్డుపడుతుందని చెప్పిన వెంటనే ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకొని ఇంకొకసారి అవకాశం ఇస్తే, వాస్తవంగా ఆమె చనిపోలేదు, కానీ దేవుడు క్షమించకపోతే ఎంత కఠినమైనటువంటి నిర్ణయం ఉంటుందో చూపించడానికి తన ఆత్మని దేవుడు తీసుకెళ్ళాడు. అయ్యా ఒక్కసారి అవకాశం ఇస్తే నేను వెళ్ళి ఆమెను క్షమించి వస్తానయ్యా, ఒకసారి అవకాశం ఇవ్వండి అని బ్రతిమలాడు కొనంగా దేవుడు అవకాశం ఇచ్చాడు. తర్వాత ఆమెకు మెలకు వచ్చింది. అర్ధరాత్రిలో ఆమె తన సహోదరి చిన్న సిస్టర్ గారు నిద్రపోతూ ఉంటే అర్ధరాత్రులు లేచి ఆమె మీద పడి ఏడ్చి, అమ్మ నన్ను క్షమించమ్మా, నేను నిన్ను క్షమించకపోవడం ద్వారా పరలోక రాజ్యాన్ని నేను పోగొట్టుకున్నానమ్మా, దేవుడు నన్ను లోపలికి రానివ్వలేదమ్మా అని ఆమెను క్షమించి పరలోక రాజ్యాన్ని ఆమె స్వతంత్రించుకోవడానికి ఓ అర్హతను సంపాదించుకుంది. హల్లెలూయా. ఎందుకని పరలోక ప్రార్థనలో దేవుడి మాట రాసి ఉంచాడు? మా రుణస్థులు మేము క్షమించున్న ప్రకారము మా రుణములను మీరు క్షమించాలి. ఒకరికి మన మీద ₹1 డబ్బులు బాకీ ఉన్నా మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేం. మీరు గమనించండి, ₹1 ఒకరికి మనం ఎవరన్నా ఎగ్గొట్టినా, వారికి డబ్బులు ఇవ్వకుండా మనము ఎగ్గొట్టినా కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనకు అవకాశం లేదు. ఒకరికి మనం రుణముగా ఉండకూడదు, ఒకరిని మనం క్షమించకుండా ఉండకూడదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కృపను పొందుకున్న వారి జీవితాల్లో దేవుడు చేసే కార్యం ఏంటంటే, కృపను పొందుకున్న వాళ్ళు క్షమించబడతారు. రెండో మాట చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం, త్వరగా సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం నుండి 6వ వచనం వరకు. సౌలును పాతిపెట్టిన వారు దావీదు తెలుసుకొని దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టిన వారు కనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. ప్రియమైన వాళ్ళారా, అక్కడ యెహోవా దేవుడు ప్రజల్ని ఆశీర్వించాడు. దావీదు రాజు కూడా వారికి ప్రత్యుపకారం కూడా చేశాడు. అంటే దేవుని కృపను పొందుకున్న వారికి దేవుడు ఏం చేస్తాడంటే ఉపకారము చేస్తాడు. దేవుని కృపను పొందుకున్న వారికి దేవుడు ఏం చేస్తాడంటే ఉపకారము చేస్తాడు. అక్కడ దావీదు అంటారు, ఈ క్రియను బట్టి మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. ఏం చేశారు అక్కడ ప్రజలు అంటే, ఇశ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలుని ఆ ప్రజలు ఏం చేశారంటే పాతి పెట్టారు. భూస్థాపన కార్యక్రమాన్ని బాధ్యత వహించి వాళ్ళ కార్యక్రమాన్ని చేశారు. కాబట్టి దావీదు మహారాజు అప్పటికి రాజుగా ఉండి ఆ భూస్థాపన కార్యక్రమాన్ని బాధ్యత తీసుకున్నటువంటి ప్రజల్ని పిలిపించి అంటారు, మీరు చేసిన ఈ క్రియను బట్టి నేను మీకు ప్రత్యుపకారము చేసేదను. హల్లెలూయా. యెహోవా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, యెహోవా కృప చేత మీరు దీవించబడుదురుగాక అని దావీదు
ఒక ఆశీర్వచనాన్ని పలికినట్లు ఇక్కడ వాక్యం గ్రంథస్థం చేయబడింది. దేవుని కృపను పొందుకున్న వారికి దేవుడు చేసే రెండవ అనుభవం ఏంటంటే ఉపకారము చేస్తారు. దేవుని కృపను పొందిన వారు దేవుని చేత క్షమించబడతారు. దేవుని కృపను పొందిన వారు దేవుని చేత ఉపకారాన్ని పొందుకుంటారు. దేవుని చేత ఉపకారాన్ని పొందుకుంటారు. అబ్రహాము దేవుని చేత ఉపకారం పొందుకున్నవారు. దావీదు తన స్నేహితుడైనటువంటి నాతాను కుమారుడు మెఫీబోషెతుకి ఉపకారం చేసినటువంటి సందర్భాలు కూడా బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. అలాగే దేవుడు ఒక మాట చెప్తారు. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వాక్యములో ఉపకారము ధర్మము చేయుట మరవకుడి. దేవుని చేత ఉపకారం పొందినటువంటి వారు ఉపకారమును ధర్మము చేయుట మరవకుడి. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వాక్యం. 13వ అధ్యాయము 16వ వాక్యం. ఉపకారమును ధర్మమును చేయుట మర్చిపోకుడి. ఎందుకంటే మనము దేవుని కృపను బట్టి దేవుని చేత ఉపకారము పొందిన వారము. దేవుని చేత ఉపకారం పొందినటువంటి మనం ఏం చేయాలండి? ఇతరులకి ఉపకారము ధర్మము చేయుట మరవకూడదు. ప్రేమైన వాళ్ళ ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. ఒక స్కూల్ దగ్గర చిన్నపిల్లలు పెద్దలందరూ సంచరిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో ఏం చేస్తుందంటే ఒక స్త్రీ ఒక ఒడిలో ఏదో దాచిపెట్టుకొని తిరుగుతూ ఉంటే ఒక పోలీసు వారు అది గమనించి ఏంటో ఆమె ఒక దొంగతనం చేసిందనో ఏదో దాచిపెట్టుకొని తిరుగుతుందనో ఆ పోలీసు వారు ఆమెను గమనిస్తూ ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ ఒళ్ళో ఉన్న ఏంటో తీ అని చెప్తే ఆమె భయపడుతూ ఏం లేదే అంటుంది. లేదు, నువ్వేదో దాచిపెడుతున్నావు, ఏదో దొంగిలించావని ఆమె గట్టిగా గదురుకున్నప్పుడు ఆమె ఒడిలో ఉన్నటువంటి ఆ వస్తువులు తీసి చూపించింది. ఏమున్నాయి ఆమె ఒడిలో అని చూస్తే అన్ని గాజొప్పులు ఉన్నాయి. అన్ని గాజొప్పులు, చిన్న చిన్న రాళ్ళు, ముళ్ళ తుప్పలు అవన్నీ పడి ఉన్నప్పుడు అవన్నీ తీసుకొని ఆమె ఒడిలో వేరుకుంటా ఉంది. ఆ పోలీసు వారు అంటారు, ఇవి తీసుకొని నువ్వు ఎందుకు దాచిపెట్టుకుంటున్నావు అంటే, ఈ గాజొప్పులు, ఈ ముళ్ళ తుప్పలు, ఈ రాళ్ళు నేను ఏరుకొని ఒళ్ళు దాచిపెట్టుకుంటే ఎవరైనా చూసి నన్ను పిచ్చిది, మెంటల్ది అని నన్ను అవమానిస్తారేమో అని చెప్పేసి నేను ఇలా దాచిపెట్టుకుంటున్నప్పుడు, సరే కానీ నువ్వెందుకు ఇలా దాచిపెట్టుకుంటున్నావు? ఈ ముళ్ళ తుప్పలతో నీకేంటి పని? ఈ గాజొప్పులతో నీకేంటి పని? ఈ సన్న రాళ్ళతో నీకేంటి పని అని అడిగితే ఆ తల్లిగారు చెప్తున్నారు, ఇదిగో ఈ స్కూల్లో వేల కొలదిగా పిల్లలు ఉన్నారు, పెద్దలు తిరుగుతూ ఉన్నారు, అనేక మంది ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రతి దినము వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఏ ఒక్కరికైనా ఇదిగో ఈ గాజపు మా పిల్లలకు గుచ్చుకుంటుందేమో, ఇదిగో ఈ ముళ్ళులు మా పిల్లలకు గుచ్చుకుంటున్నాయేమో, ఇదిగో వీటి ద్వారా మా పిల్లలకైనా ఆటంకం కలుగుతుందేమోనని చెప్పేసి ఏ ఒక్కరూ ఆలోచించట్లేదు. అందరూ వస్తున్నారు, పిల్లలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ వీటి ద్వారా ఏ ఒక్క పిల్లవాడికి కూడా అపకారం కలగకూడదని నేను ఇవన్నీ ఏరుకొని ఒడిలో వేసుకొని అటు దూరంగా వెళ్ళి వేసి వస్తున్నానని ఆ తల్లిగారు చెప్తున్నారు. ఇప్పుడు ఆ తల్లిగారిలో ఉన్నటువంటి బుద్ధి ఏంటి? ఆ తల్లిగారు ఉన్నటువంటి మనసు ఏంటి? ఉపకారం అంటే పిల్లలకి ఉపకారం చేసే మనసు, ఏ ఒక్కరికి హాని కలిగించే మనసు కాదు. ఏ ఒక్కరికి హాని కలగకుండా అందరూ క్షేమంగా ఉండాలన్నటువంటి ఉపకార బుద్ధి, ఉపకారమైనటువంటి మనస్సు. అప్పుడు ఆ పోలీసు వారు అన్నారు, ఏంటమ్మా ఇంతమంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరికీ లేనిది నీకెందుకు అమ్మా అంటే, ఇదిగో అయ్యా నా దేవుడు నాకు ఉపకారం చేసిన దేవుడు, ఆ దేవుడు నమ్ముకున్నటువంటి నేను ఇతరులకి కూడా ఉపకారం చేయాలి. కాబట్టి నేను ఎలాగో ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఉపకారం చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి ఇదిగో ఈ క్రియ ద్వారా నేను పిల్లలకి ఉపకారం చేస్తున్నాను, అపకారం చేయట్లేదు కానీ ఉపకారం చేస్తున్నాను అని ఆ తల్లి చెప్పినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆ పోలీసు వారు కూడా ఆమెకున్నటువంటి ఉపకార బుద్ధిని బట్టి యేసుక్రీస్తు వారిని వెంబడించే వాళ్ళు, దేవుని కృపను పొందుకొని దేవుని ద్వారా ఉపకారం పొందుకున్న వాళ్ళు ఇలాగా ఉంటారా అని ఆయన కూడా ఆశ్చర్యమైనటువంటి సందర్భాల్ని మనం చూస్తాం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, దేవుని కృపను పొందుకున్న వాళ్ళు ఉపకారం పొందుకుంటారు. దేవుని చేత కృపను పొందిన వారు దేవుని ఉపకారాన్ని పొందుకుంటారు. చివరి మాట చెప్పిన ముగిస్తాను. కీర్తన గ్రంథము 94:18. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము. నా కాలు జారినని నేను అనుకోనగా యెహోవా నీ కృప నన్ను బలపరచెను. మొట్టమొదటిగా దేవుని కృపను పొందుకున్న వాళ్ళు క్షమించబడతారు.
రెండవదిగా దేవుని కృపను పొందుకున్న వాళ్ళు ఉపకారాన్ని పొందుకుంటారు. మూడవదిగా దేవుని కృపను పొందుకున్న వాళ్ళు బలమును పొందుకుంటారు. దావీదు మహారాజు అంటారు, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను. అందరూ లీనమైపోతున్నారు రాసుకోవడంలోనో ధ్యానించడంలోనో. హల్లెలూయా. దావీదు అంటారు, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరిచింది. దావీదును బలపరిచింది ఏంటంటే దేవుని కృప. దేవుని కృపను పొందుకున్నాడు కాబట్టి దావీదు బలపరచబడ్డారు. నేను అంటాను, బలం అంటే ఎలా ఉంటుంది? మన నేత్రాలతో చూస్తే ఒక వ్యక్తి హైట్గా వెయిట్గా ఉండి బాగా బలంగా ఉంటే మంచి గట్టోడు అంటాం, మంచి గట్టోడు బలమైన వాడని అంటాం. కానీ ఆత్మీయంగా బలము పొందుకున్న వారిని మనం బలవంతులని ఎలాగనుకుంటాం? దావీదు అంటారు, నీ కృపను బట్టి నీ కృప నన్ను బలపరచెను. ఈ నీ కృప నన్ను బలపరిచినటువంటి మాట కంటే ముందు నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచెను. కాలు జారే స్థలంలో నుండి దావీదు నిలబడి బలవంతుడిగా మారడానికి గల కారణం ఏంటంటే దేవుని కృప అతన్ని బలపరిచింది. ప్రియమైన వాళ్ళరా, మనం ఎప్పుడో కాలు జారే స్థలంలోనే ఉన్నాం, ఇంకా కాలు జారే స్థలంలోనే ఉన్నాం. కానీ ఈనాటికి మనము దేవుని సన్నిధిలో సజీవులుగా ఉన్నాము అంటే దేవుని కృప ద్వారా మనం బలపరచబడుతున్నాం. బలవంతులు అని మనం ఎలా అనుకుంటామంటే గొలియాతును చూసి ప్రజలందరూ కూడా భయపడ్డారా లేదా? భయపడ్డారు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి శారీరకమైనటువంటి బలాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయపడ్డారు. కానీ ఆత్మీయంగా బలము పొందినటువంటి దావీదు ఆ బలవంతుని ఏం చేశాడు? పడగొట్టాడు. ఎందుకని? దావీదు బలవంతుడా, గొలియాతు బలవంతుడా? దావీదు బలవంతుడు. ఎందుకంటే దేవుని కృప చేత బలవంతుడిగా మారాడు. ఈ గొలియాతు భౌతికంగా బలవంతునిగా ఉన్నాడు, కానీ దేవుని బలం అతనిలో లేదు. ప్రజలందరూ అతని శారీరక బలము చూసి భయపడుతున్నారు. కానీ ఆత్మీయంగా దావీదు బలమును పొందుకున్నాడు. కాలు జారెను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచెను. నా ప్రియమైన వాళ్ళరా, దావీదు బలవంతుడు అని ప్రజలెవరు కూడా ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఆ గొలియాతు కంటే చాలా పొట్టివాడు, చాలా చిన్న వయసు కలిగిన వాడు, చాలా బలం లేనివాడని ప్రజలందరూ అనుకున్నారు. కానీ దావీదు అంటాడు, నీ కృప చేత నన్ను బలపరిచెను, నీ కృప నన్ను బలపరిచెను. ప్రియమైన వాళ్ళరా, బలవంతులు, ఆత్మీయ బలవంతులు ఎలా ఉంటారు అంటే ఒక యోబులాగా, ఒక దానియేలులాగా, ఒక షడ్డక్ మేషక్ అబేద్గులాగా ఉంటారు. సాతాను కూడా సాక్ష్యం ఇస్తాడు, ఇదిగో భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చావు కదా, భూమి మీద ఎవరు కూడా నీకు బలవంతులు కనిపించట్లేదా? ఇదిగో నేను అందరినీ బలపరిచాను, భూమి మీద నీకు ఎవరు బలవంతులు కనిపించట్లేదా అని సాతాను అడిగితే సాతాను అంటాడు, ఎవరు కూడా కనిపించలేదయ్యా. ఇదిగో నీ బలమును పొందుకున్న బలవంతులు ఎవరైనా ఉన్నారు అని అందరిని పరిశోధిస్తే ఒక్కరు కూడా బలము కలిగి లేరు. అందరు నేను త్రోసి వేయక మునిపే పడిపోతున్నారు. కానీ దేవుడు అంటాడు, ఇదిగో అందరినీ కదిలించి చూసావేమో, అందరినీ పరీక్షించి చూసావేమో, కానీ బలవంతుడు ఒకడున్నాడు. అతడు ఎవరు అంటే యోబు. నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు. చూశాడండి యోబు గారికి దేవుడు ఎన్ని సర్టిఫికెట్లు ఇచ్చాడో. నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు, ఇన్ని సర్టిఫికెట్లు ఇచ్చాడు. ఇదిగో అందరిని కదిలించి చూసావు కదా, ఈ యోబును కదిలించి చూడు, అతనిలో ఉన్న బలం ఏంటో నీకు తెలుస్తుంది అని సాతాను చెప్పినప్పుడు సాతానుడు యోబును కదిలించి చూశాడా? యోబు కదిలిపోయాడా? ఏమ్మా ఉన్నారా? యోబుని పడగొట్టాడా? పడగొట్టలేదు. గల కారణం ఏంటి? యోబు బలవంతుడు. సాతానుడే ఒప్పుకుంటాడు, అయ్యా ఎంతోమందిని పడగొట్టాను కానీ యోబుని నేను పడగొట్టలేకపోతున్నాను. ఎందుకని అంటే అతడు ఆత్మలో బలము పొందినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, దేవుని తర్వాత అంతటి బలం ఎవరికి ఉందంటే సాతానుకు ఉంది. దేవుని తర్వాత అంతటి బలం
ఎవరికి ఉందంటే సాతానుకు ఉంది. ఈ సాతాన్ని మనం పడగొట్టాలి అంటే ఎంత బలం పొందుకోవాలి, ఎంతటి బలాన్ని పొందుకోవాలి? సాతానుడు అంటాడు, లోకంలో అందరినీ సంచరించానయ్యా, అందరినీ పడగొట్టానయ్యా, కానీ యోబుని మాత్రం నేను కదిలించలేకపోతున్నాను. యోబుని మాత్రం నేను కదిలించలేకపోతున్నాను. యోబు దగ్గర నేను ఓడిపోయాను, యోబు దగ్గర నేను పడిపోయానని సాతానుడే ఒప్పుకుంటున్నాడు. గల కారణం ఏంటంటే యోబు ఆత్మలో బలం పొందినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనల వారినైనా దేవుడు కదిలిస్తే నిలబడగలుగుతామా? అపవాది కదిలిస్తే మనం నిలబడగలుగుతామా, పడిపోతామా? చెప్పాలి. కొంతమంది అంటారు, కొంతమంది చెప్పే మాట, ఎందుకనయ్యా ఊరిక సాతానుగాడు మా ఇంట్లోకి జొరబడి మాకు గొడవలు చేస్తున్నాడు, మాటికి వాడిని ప్రేరు ప్రస్తావిస్తూ ఉంటారు. అసలు ఈ సాతానుగాడు అంటాడు, అసలు నేను వాళ్ళ జోలికే పోలేదయ్యా, వాళ్ళే పడిపోతున్నారు. అసలు నేను వాళ్ళ జోలికే వెళ్ళలేదు, వాళ్ళు పడిపోతున్నారు, మళ్ళీ నా పేరు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఒక్క మూట పెట్టామనుకోండి, ఇక్కడ బాగా అలవాటు ఉన్నవాళ్ళు 1 రోజు 2 రోజులు నిష్టగా దేవుని యందు భక్తి, నేను కూడా నాలో కూడా ఆత్మ బలం ఉందని నిలబడతారు. 2 రోజులు అయిన తర్వాత 3 రోజుల తర్వాత మీరేమి ఒక్క వేసుకో అని చెప్పాల్సిన అవసరంలా. ఆ మూట అక్కడ పెట్టి ఆకులు పరిచి ఒక్కకు పెట్టి సున్నం పెట్టి పొడి పెట్టండి, లాగుతుంది మనసు అంటారు, పడిపోతారు. వాళ్ళని ఏమి పెద్ద ప్రయోగాలు చేసి పడగొట్టాల్సిన అవసరంలే. ఇంట్లోకి 7 గంటలు అయితేనే రిమోట్ ఆన్ చేస్తే సీరియల్ వచ్చింది అనుకోండి, పడిపోతారు. ఈ సాతానుడు అంటాడు, అసలు నేను వాళ్ళ జోలికే వెళ్ళలేదు, వాళ్ళు పడిపోతున్నారు, మళ్ళీ నా పేరు చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, యోబు గారిని దేవుడు, ఈ సాతానుగాడు ఎన్ని రకాలుగా ప్రయోగం చేశాడు తెలుసా? పిల్లల్ని చంపేశాడు, ఆస్తి పోగొట్టేశాడు, సమాజంలో గౌరవం పోయింది, మర్యాద పోయింది, ఘనత పోయింది, అన్నీ పోయాయి, విస్తారమైన సంపద పోయింది. చివరికి కట్టుకున్న భార్య కూడా అతను దూషిస్తూ ఉంది. చివరికి తనకి ఆధారం ఉన్నది ఏదైనా ఉందంటే తన ఆరోగ్యం మీద దెబ్బ కొట్టాడు. శరీరం అంతా కురుపులతో నిండిపోయి ఉంది, ఈగలు వాళ్తున్నాయి, చీము గారుతుంది, రక్తము గారుతుంది, శరీరం కుళ్ళిపోయి కృషించిపోయి కంపు కొడుతూ ఉంది. అయినప్పటికీ కూడా యోబు ఏమైనా నోటి మాటతో అయినా దేవుని దూషించాడా? దూషించలేదు. ఎందుకంటే ఆ అపవాది ఎన్ని రకాలుగా దాడి చేసినా కూడా ఐఎమ్ స్టిల్ బలంగా ఉన్నాడు యోబు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని కృపను పొందుకున్నవారు బలాన్ని పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అతనికి నా కృపను చూపక మానను, నేను నా కృపను చూపక మానను. దేవుని కృపను పొందుకున్న వారు క్షమించబడతారు. దేవుని కృపను పొందుకున్న వాళ్ళు ఉపకారం పొందుకుంటారు. దేవుని కృపను పొందుకున్న వారు బలం పొందుకుంటారు. ఇదిగో ఇక్కడైనా తీర్మానం చేసుకుందాం. క్షమించబడకపోతే క్షమిద్దాం, ఉపకారాలు చేయకపోతే ఉపకారం చేద్దాం, బలము లేకపోతే దేవుని కృపను బట్టి బలము పొందుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. తల వంచండి.